నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. వల్లభనేని వంశీతో మాజీ సీఎం జగన్ ములాఖత్. జైలు వరకు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ కార్యకర్తలు. కొత్తపేటలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం. 5 రోజుల నుంచి హోమంలు, ప్రత్యేక పూజలు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు. జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం. టూ వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించాలి. నక్కపల్లిలో భారీ ర్యాలీ. విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీతో మంగళవారం మాజీ సీఎం జగన్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు ప్రజలు వైసీపీ కార్యకర్తలు ఎగబడ్డారు. బారికేడ్లను తోసుకుని జైలుకు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి, గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో ఇచ్చిన సమన్లతో పోలీసుల నుంచి సమన్లు అందుకుని న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జి గారి ముందుకు హాజరైన వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారని అన్నారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని
చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణం కొత్తపేటలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా 5 రోజుల నుంచి హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు దేవతామూర్తుల విగ్రహాలు యలమంచిలి పట్టణ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. యలమంచిలి పట్టణ వీధిలో శివనామ స్మరణతో మారుమ్రోగాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రవికుమారి మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఓం తత్రైవ ఓం నమో అస్తు సర్వేభ్యో మధ్యే శృంఖలాయాం ఓం భిరుభ్యః స్వధా నమః పితామహేభ్యః స్వధాదిభ్యః స్వధా నమః. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయించారని ఎమ్మెల్సీ జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వివరాలకు వెళ్తే 2వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించాలని మంగళవారం నక్కపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2వీలర్ బండి నడిపేటప్పుడు వాహన చోదకులు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వినియోగం పైన అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభం చేయగా సిఐ కుమారస్వామి, నక్కపల్లి ఎస్ఐ శనిబాబు, ఎస్ రాయవరం ఎస్ఐ విభీషణ్ రావు, మండల కూటమి నాయకులు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు కురందాసు నూకరాజు, జనసేన మండల అధ్యక్షులు వెలగ సుధాకర్, టీడీపీ బీసీ నాయకులు దార్ల కృష్ణ, పాము గణేష్, పలువురు నాయకులు, యువకులు ర్యాలీలో కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగించాలని చెప్పేసి ఎవరైతే నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించాలి. హెల్మెట్ ధరించడం ఓన్లీ రైడరే కాదు, బండి తీసిన వాళ్ళే కాదు, డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఈ మధ్య రీసెంట్గా మన హైకోర్టు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ చాలా కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఈ హెల్మెట్ వినియోగం మీద. తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కాస్త తక్కువగా ఉంది, అవగాహన కల్పించండి అని చెప్పేసి కోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. న్యాయమూర్తులు కూడా ఈ హెల్మెట్ అవగాహన మీద అవగాహన కల్పిస్తూ హెల్మెట్స్ వినియోగించాలని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి.
ప్రాణాన్ని కాపాడుకోవాలి, హెల్మెట్ ధరించండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో అందరి సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ. ఉంటే దీన్ని కవర్ చేయడానికి ఒక కోచ్ పెట్టుకుంటున్నాము, అలాగే ఒక గ్లాస్ పెట్టుకుంటున్నాము, పగిలిపోతుందేమో అని చెప్పేసి. అట్లాంటిది ఒక 20,000 రూపాయల సెల్ ఫోన్ కోసం మనం అంత కేర్ తీసుకునేటప్పుడు మరి మన ప్రాణానికి కూడా అంత విలువ లేదా? మనం విలువ తీసుకోలేమా మన ప్రాణాలు కాపాడుకోవడానికి? దయచేసి అందరూ కూడా హెల్మెట్ వినియోగించాలని చెప్పేసి, ఎవరైతే నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించాలి. హెల్మెట్ ధరించడం ఓన్లీ రైడరే కాదు, బండి తీసిన వాళ్ళే కాదు, డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఈ మధ్య రీసెంట్గా మన హైకోర్టు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ చాలా కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఈ హెల్మెట్ వినియోగం మీద. తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కాస్త తక్కువగా ఉంది, అవగాహన కల్పించండి అని చెప్పేసి కోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. న్యాయమూర్తులు కూడా ఈ హెల్మెట్ అవగాహన మీద అవగాహన కల్పిస్తూ హెల్మెట్స్ వినియోగించాలని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, హెల్మెట్ ధరించండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో అందరి సహకారంతో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సభ్యులు దక్కే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడడం కొనసాగుతూనే ఉంటుందని, ఇది తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గేమ్లో భాగమని, మహిళలను చూడకుండా ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడిన యనమల రామకృష్ణుడిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తతల నడుమ 4వ వాయిదా పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు స్వేచ్ఛ వాతావరణంలో ఓటు వేసుకునేందుకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని, పోలీసులు చూస్తుండగానే టీడీపీ సభ్యులు మహిళలపై దూసుకొచ్చి దాడులకు తెగపడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజుకి 4వసారి వాయిదా పడింది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు. 17 మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు. గత 3 రోజులు బట్టి తునిలో అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్, బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద A1 కింద ఆవిడ మీద A2 కింద నా మీద కేసులు నమోదు చేసి తునిలో విపరీతమైన అరాచకం సృష్టిస్తారు. తుని నియోజకవర్గం మీద కానీ, తుని టౌన్ మీద కానీ, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన పట్టు లేదు. తుని లోకల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వారు, అదే విధంగా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు కొన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తయారు చేసి మా కౌన్సిలర్లని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో రకరకాల కుయుక్తులు పన్ని చాలా ఈ 3 రోజులు బట్టి చాలా ఇబ్బందులు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ దగ్గర బలం ఉంటే, మా దగ్గర మెజారిటీ ఉంటే, వారం సరిపోతే వాళ్ళు ఎన్నేసుకోవచ్చు కదా. ఎందుకు వాయిదా పడుతుంది? దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేదాకా వాయిదా వేసుకుంటా వెళ్తారనమాట. దానిలో వాళ్ళకి బలం వచ్చే వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారు. ప్రెసెంట్ వాళ్ళ దగ్గర బలం లేదు. 17 మంది మాతోనే ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ. మేము చట్టానికి గౌరవం ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇచ్చి, ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా మా కౌన్సిలర్స్ 17 మందిని కూడా అప్పచెప్పడం జరిగింది. తీసుకెళ్లి ఓటు వేయించి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి. మధ్య వరకు వెళ్ళేసరికి కౌన్సిలర్స్ అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వెనక్కి పారిపోయి వచ్చేసారు. అవన్నీ కూడా మీ ఛానల్స్ లో, వివిధ ఛానల్స్ లో లైవ్ కింద వచ్చాయి, లైవ్ టెలికాస్ట్ అయ్యి కౌన్సిలర్స్ మహిళలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పారిపోయి రావడం అన్నది మీ టెలికాస్ట్ అయ్యి కనీసం యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 11 గంటలకి కోర్టు కంటెంప్ట్ ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ కి, అదేవిధంగా ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు వారు. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో ఈసారైనా సరే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ రంగంలోకి వచ్చి వారి కూర్చుని ధర్మంగా ఎలక్షన్ నిర్వహిస్తే
క్లియర్ గా ఉంటది. ఎందుకంటే అధికార యంత్రాంగానికి తుని నియోజకవర్గంలో పట్టు లేకుండా పోయింది. వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది. ఇంకొక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. నేను 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 8 నెలల 9 నెలల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30 పెట్టి ప్రజల్ని, నాయకుల్ని అందరిని అణిచివేయడం మొదలెట్టాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు 8 నెలల 9 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా 144 సెక్షన్ 31 సెక్షన్ 30 అన్ని పెట్టి మళ్ళీ ఈ జిల్లాలో నాయకుల్ని కానీ లేకపోతే ఈ జిల్లా ప్రజలు కానీ అణిచివేతకు మళ్ళీ గురవుతున్నారు. ఖచ్చితంగా అతని తాలూకు ఇబ్బందులు, చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు 2014లోని తుని ఉద్యమంతోనే మొదలయ్యాయి. మళ్ళీ తునితోనే మొదలవుతుంది. అతను కోరి తెచ్చుకుంటున్నాడు. ఎవరు ఏమి చేయలేరని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తునిలో 28 మంది వైసీపీ కౌన్సిలర్లతో తమకు సంపూర్ణ మద్దతు ఉందని, అయినప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చెలో తుని పిలుపు మేరకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుని బయలుదేరి వెళ్లడానికి తుని కారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ మంత్రి కన్నబాబును, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా తుని పట్టణంలో వంగ గీతను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ కూటమి ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి చైర్మన్ వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల, చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు వేయండి, కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదది. అందుకే మేమందరం కూడా మా చైర్మన్కి, మా కౌన్సిలర్స్కి, మా దాడిశెట్టి రాజా గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళన్నీ చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు. మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానంటున్నారు. మీరు అందరూ ఇంతమంది ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు, ఇందులో మహిళలు ఉన్నాం, మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఆగాలన్నారు, మేము ఆగుతాం.
ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక విధానం పట్ల స్థానిక నేతలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఓటర్లకు కరపత్రాలు అందించారు. ఇక కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరు ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు, యారబత్తుల గోవిందరాయుడు మరియు గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, తోట హరి తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యారాబత్తుల రాజశేఖర్ గారికి ఈరోజు ఈ సమావేశంలో అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలోనే సుమారుగా అనేక దేశాల నుంచి మనకు పెట్టుబడుల రూపంలో వస్తున్నటువంటి ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్నటువంటి మరి నారా లోకేష్ గారు కూడా యువతని ఆకట్టుకునే విధంగా ప్రపంచ దేశాలు కూడా తిరిగి అందరి మనల్లో పొందినటువంటి లోకేష్ గారు రాబోయే తరాలకి యువత భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే విధంగా అతని నడవడికి కానీ అతని ఆలోచన విధానం కానీ ఈ రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనతో ఉండడం, దానికి ఈరోజు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మరి యువత తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్దపీట వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే తరాలకి ఈ ఎమ్మెల్సీ ఒక శుభసూచకంగా యువతకి రాజబాట వేసే విధంగా ఈరోజు వీరందరూ కూడా యువతంతా కూడా కూటమికి అభ్యర్థి విజయానికి కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మెలియాపుట్టి మండల కొసమాల గ్రామంలో ఎన్ఎంఎస్ విజేతలకు అభినందనలు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతి స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన మెలియాపుట్టి మండల విద్యార్థులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసింహ ప్రసాద్ పండ అభినందనలు తెలిపారు. కొనిమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సాలానా వ్యాసగీత అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సవలాపురం జ్ఞానేశ్వరరావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్థాయిలో నిలబడ్డానికి కారణమైనటువంటి పెద్దలందరికీ, అలాగే మా అమ్మగారు పుట్టినటువంటి గ్రామానికి నమస్కరిస్తూ, ఈవేళ నిన్న సాయంత్రం నేను 5 గంటలప్పుడు మెసేజ్ చూశాను, ఎన్ఎంఎం రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. ఎవరైతే మెసేజ్ అడిగాను నేను వెంటనే అడిగితే మెలియాపుట్టి మండలంలో కొసమాల 9 సీట్లు వచ్చాయని తెలియజేశారు. ఆ వెంటనే మేడం గారికి ఫోన్ చేశాను కంగ్రాచులేషన్ చెప్తూ. అలాగే రాత్రి అనుకోలేదు ఇంకా రిజల్ట్ చూసి సన్మానం ఏర్పాటు చేద్దామని. మళ్ళీ ఎందుకు అనిపించింది ఇది లేట్ చేయొద్దు, తెల్లవారు 6:30కి 5 గంటలకి మెసేజ్ పెట్టాను, పేపర్ మెసేజ్. మేడం గారు చూశారు, లేచే ఉన్నారు, సమస్య లేదని 6:30కి మాట్లాడాను. అమ్మా మరి మీరు అవకాశం ఇస్తే మరి ఈవేళ ఎంఈఓలకు ఎండిఓ గారికి పిలిచి చిన్న కార్యక్రమం చేయాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఆవిడ వెంటనే ఒప్పుకోవడం, ఆవిడకి మొదటగా ధన్యవాదాలు. అలాగే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎండిఓ గారు ఎంఈఓ గారు వచ్చి, అలాగే మీ చైర్మన్ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పేరెంట్స్ కూడా ఎన్నో పనులు ఉన్నటువంటిది ఉదయం 9 గంటలకు వాళ్ళకి చెప్పడం అయింది. అయినప్పటికీ కూడా ముందుకు చెప్పలేకపోయాం. వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులకి మేము ఈ కార్యక్రమంకి వచ్చామంటే మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు. సీఎంలు ఎక్కడికి వస్తాయి, బెల్లం పెడితే పిలవాల్సిన అవసరం లేదు, ఎక్కడున్నవి వచ్చేస్తాయి. అది మేము కూడా అంతే.
మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు. ఎక్కడైతే మంచి రిజల్ట్, మంచి విద్యార్థులు, మంచి ఉపాధ్యాయులు, మంచి జరిగింది. టెన్షన్ టెన్షన్ టెన్షన్. నాయకుల అరెస్టులు, లాఠీ చార్జీలతో 2 రోజుల నుండి ఒకటే టెన్షన్. రాజకీయ సంఘర్షణకు తెరలేపిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదాల పరంతో ముగిసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయ పార్టీల కురుసంగ్రంగా మారి మరో క్షేత్రాన్ని తలపించింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిచెట్టి రాజా చెలవుతుని పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి వైసీపీ నాయకులను కట్టడి చేసినప్పటికీ మాజీ ఎంపీ, మాజీ మంత్రులు ముద్రగడ వంగ, గీతా వంటి నాయకులు సరాసరి తుని ప్రాంతానికి చేరుకుని వైసీపీ పార్టీకి తమ సంఘీభావం ప్రకటించారు. మున్సిపల్ ప్రాంగణం అంతా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు, మరోవైపు తెలుగుదేశం భారీ జన సహకారంతో మున్సిపల్ ప్రాంగణాన్ని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయడానికి వస్తున్న మున్సిపల్ వైసీపీ సభ్యులను టీడీపీ వర్గం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అదుపు చేసే క్రమ పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసే పరిస్థితులలో అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మోహరింపుతో ఒకటే ఆందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయం ముగియడంతో ఇటు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గి చైర్మన్, వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల, చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా కౌన్సిలర్స్కి వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ వేస్తుంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు వేయండి. కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదని. అందుకే మేమందరం కూడా మా చైర్మన్కి, మా కౌన్సిలర్స్కి, మా దాడిశెట్టి రాజా గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంటే చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు. మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానంటున్నారు. మీరు అందరూ ఇంతమంది ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు, ఇందులో మహిళలు ఉన్నాం, మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఆగాలన్నారు, మేము ఆగుతాం. అంతర్జాతీయ గుర్తింపుతో వినియోగదారులకు విశిష్ట సేవలను అందిస్తున్న జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ఉన్న 2 లక్షల సంస్థలు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్కు 5వ స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్న సేవలను గుర్తించిన పీఎంఓ 5వ స్థానాన్ని కేటాయించింది, గౌరవించింది. పీఎంఓ గుర్తింపుతో తమకు మరింత బాధ్యత పెరిగిందని, దేశవ్యాప్తంగా కమిషన్ సేవలను విస్తరించేలా కార్యాచరణ అమలు చేస్తామని నేషనల్ చైర్మన్ సాయి రమేష్ విశాఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సభ్యులకి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలియపరచాలి. మా ముఖ్య ఉద్దేశం అది మాత్రమే. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరికీ కూడా ఎవరి రైట్స్ని వాళ్ళు జాగ్రత్తగా అమలుపరుచుకునే విధంగా
ఉండేటట్టుగా, నెక్స్ట్ ఎప్పుడు ఎలాంటి మోసాలకు కూడా వీళ్ళు ముందుగా బలవకుండా ఉండేటట్టుగా మేము మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల అందరికీ తెలియపరుస్తున్నాం. మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పుడూ కూడా 10th క్లాస్ పిల్లలు కావచ్చు, 8th క్లాస్ పిల్లలు కావచ్చు, 6th క్లాస్ పిల్లల నుంచి కూడా మేము వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్స్, కాలేజెస్ ఈ అన్నిటిలో కూడా వీళ్ళకి తెలియపరచడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న భావితరాలు ఇవి. వీళ్ళకి ఇప్పటి నుంచే ఈ అవేర్నెస్ గురించి ఎక్కువగా మనం ఇచ్చాము అని తెలియపరిచాము అంటే రేపు పొద్దున్న ఇప్పుడు జరుగుతున్న మోసాలు కానీ లేకపోతే మనకి సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటి బారిన పడకుండా ఉంటారు. మనకి ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి మనకి ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ప్రచారం చేస్తుంది, కానీ కొంతవరకు మాత్రమే చేరుతుంది. కానీ మా లాంటి సంస్థ వల్ల చాలా ఇంటీరియర్ ప్లేసుల్లో కూడా వీటి గురించి అవగాహన ఏర్పరుస్తున్నాం. మా సంస్థ సభ్యులందరూ కూడా ఎక్కువగా కృషి చేసేది దీని గురించే. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి అని మన స్టేట్ గవర్నమెంట్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు స్టేట్ గవర్నమెంట్ తాలూకా విధానం ఎలాగ ఉందంటే, మీది కన్జ్యూమర్ రైట్స్ కాబట్టి మీరు కన్జ్యూమర్కి వెల్ఫేర్ సంబంధించిన ప్రతి దీంతో కూడా మీరు కొల్యూడ్ అయ్యి మీరు చెయ్యొచ్చు అని చెప్పి ఈరోజే నాకు ఒక లేఖ రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా కన్జ్యూమర్స్కి ఇప్పుడు ఏమైనా సరే ఒక ఇష్యూని తీసుకురావాలన్నా సరే దాన్ని వెంటనే కన్జ్యూమర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కొల్యూడ్ అయ్యి ఇద్దరం కలిపి చేసే విధంగా నాకు ఒక లెటర్ కూడా రావడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇలాగే ప్రతి స్టేట్ నుంచి కూడా ఇలాగ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని వాళ్ళతో ప్రతిదీ కూడా కలిసి చేద్దామని మేము కూడా నిశ్చయించుకున్నాము. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ రిలేటెడ్గా వచ్చే ప్రతిదీని కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి మండలంలో కూడా దీని మీద ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ని ఎలక్ట్ చేయమని ఆల్రెడీ గవర్నమెంట్ని మేము అడగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ గారు అనమాట, ఇక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే కలెక్టర్ గారు దాన్ని గ్రీవెన్స్ని పక్కాగా చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఈ కన్జ్యూమర్ వెల్ఫేర్తో ఒక పాటుగా ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ కూడా కొల్యూడ్ అయ్యి ఇప్పుడు మేమంతా కలిపి గ్రీవెన్స్ కోసం ఇచ్చేద్దామని అనుకున్నాం. కానీ దీనికోసం టైం ఒకటి కుదరట్లేదు. టైం కుదిరిన వెంటనే మేము దాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దీని మీద ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకొని దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్కి పెడతాం కూడా జరిగింది. గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలండి, దానికోసం వేచి చూస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వల్లభనేని వంశీతో మాజీ సీఎం జగన్ ములాఖత్. జైలు వరకు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ కార్యకర్తలు. కొత్తపేటలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం. 5 రోజుల నుంచి హోమంలు, ప్రత్యేక పూజలు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు. జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం. టూ వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించాలి. నక్కపల్లిలో భారీ ర్యాలీ. ఇవి నాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.